జాగృతి కవిత వ్యవహారాన్ని తొలి దశలో బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా తీసుకోలేదు. ఏదో టీ కప్పులో తుఫాన్లాగా ముగిసిపోతుంది, 4 రోజులు హడావిడి జరుగుతుంది, ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుంది అనుకుంటూ బీఆర్ఎస్ కొంచెము చిన్న చూపుతోనే చూసిందని చెప్పాల్సి ఉంటుంది. ఆమె తిరుగుబాటు తర్వాత ఆమె లేవనెత్తినటువంటి ప్రశ్నలు కానీ, ఆమె జరిపినటువంటి పర్యటనల పట్ల కానీ కొంచెం సీరియస్ దృక్పథం అనేదాన్ని వ్యవహరించలేదు. కానీ రాను రాను ముదురుతూ రావడము, తర్వాత బీఆర్ఎస్ పార్టీకే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే దిశలో ఆమె యాక్షన్స్ కానీ, ప్రకటనలు కానీ, పర్యటనలు కానీ మారడంతో ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానము చాలా సీరియస్ అవుట్లుక్ తోటి కవిత వ్యవహారం ఏంటి, ఆమె ఎంత మేరకు పార్టీకి డ్యామేజ్ చేయగలుగుతుంది, లేదంటే కొంత 1-2 ఎన్నికల తర్వాత, లోకల్ బాడీస్ కావచ్చు, ఇతరత్ర ఎన్నికల తర్వాత సద్దుమణిగిపోతుందా, అసలు ఆమె వైపు వెళ్ళేటటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఏమైనా ఉన్నాయా, రాజకీయంగా ఆమె ఇంపాక్ట్ తెలంగాణ మీద ఏ రకంగా ఉండబోతుంది, ఈ అంశాల మీద దృష్టి సారించారు. అంతేకాకుండా నివేదికలు, పార్టీ వర్గాల నుంచి నివేదికలు తెచ్చుకుంటున్నారు బీఆర్ఎస్ వర్గాలు. ఎందుకంటే కవితకు ఉండేటటువంటి బలం అంతా కూడా కేసీఆర్ కుమార్తెగా ఆమె మొత్తం అంతా కూడా ఆయనకి సంబంధించినటువంటి ఇమేజ్ మీదే ఆధారపడి ఇంతవరకు రాజకీయం చేస్తూ వచ్చారు. తెలంగాణ జాగృతి నిర్మాణం కానీ, తెలంగాణ జాగృతి ఒక చైతన్య వేదికగా వెలుగొందడానికి కానీ కేసీఆర్ యొక్క ప్రభ మాత్రమే ప్రధానమైనటువంటి కారణం. అయినప్పటికీ అది తన సొంత వ్యక్తిత్వం, సొంత నాయకత్వ లక్షణాలు అనుకుంటూ కవిత భావిస్తోంది అనేది బీఆర్ఎస్ అంచనా. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి తిరుగుబాటు చేసి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద సీరియస్ విమర్శలు చేస్తూ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనని తప్పుపట్టే విధంగా ఆమె రాజకీయ వ్యవహారం అనేది కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె మీద దృష్టి పెట్టడమే కాకుండా ఆమె వైపు బీఆర్ఎస్ నాయకులు ఎవరు వెళ్లకుండా చూసుకోవడం కూడా ఒక ప్రధాన బాధ్యతగా హైకమాండ్, అంటే బీఆర్ఎస్ స్థాయిలో ఉండేటటువంటి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళంతా ఎవరెవరు ఆమెకి సన్నిహితంగా మెలుగుతున్నారు, ఎవరెవరు ఆమె పర్యటనలకి, ప్రచారానికి సహకరిస్తున్నారు అనే సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా తెలంగాణ భవన్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఈమె అంటే ప్రధానంగా తెలంగాణ జాగృతిలో ద్వారానే ఆమె రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారాలని పార్టీ పెట్టకముందు నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జాగృతిలో ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారు బీఆర్ఎస్కు సంబంధించి అనేటటువంటి అంశాల మీద సమాచారాన్ని తెలంగాణ భవన్ సేకరిస్తుంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఆ తెలంగాణ భవన్కి గడిచినటువంటి 2 నెలల నుంచి వచ్చినటువంటి అధ్యయనాలు కానీ, సమాచార సేకరణ కానీ, తెలంగాణ జాగృతిలో గతంలో కవితతో కలిసి నడిచినటువంటి వాళ్ళలోనే దాదాపు 80% మంది, అంటే ఈమె తిరుగుబాటు చేయడము, బయటకు వచ్చేయడము, మొదట్లో అయితే ఇది ఏదో అంతర్గతంగా విజిల్ బ్లోయర్ పాత్రలోనే ఆమె పరిమితం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి, అదే భారత రాష్ట్ర సమితిలో ఉండేటటువంటి వ్యవహారాలని చక్కదిద్దడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి దృష్టికి రాని కొన్ని విషయాలను అతని దృష్టిలో పెట్టి అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనుకుంటూ భావించే బీఆర్ఎస్ వర్గాలు. కానీ ఆమె తిరుగుబాటే ప్రధాన లక్ష్యంగా బీజేపీని అడ్డుపెట్టి కేసీఆర్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది తర్వాత గ్రహించిన తర్వాత తెలంగాణ జాగృతిలో గతంలో ఆమెతో నడిచిన వాళ్ళే కొంతమంది దూరం అయిపోవడం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి అందినటువంటి సమాచారం ప్రకారం గతంలో తెలంగాణ జాగృతిలో కీలకంగా వ్యవహరిస్తూ ఆమెకి వెన్నంటి ఉన్నటువంటి వాళ్ళలోనే జిల్లాల్లో 80% మంది నాయకులు ఆమెకి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు, దూరం అయిపోయారు అనేటటువంటిది. అంతేకాకుండా కవిత కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో అగ్రస్థాయి నాయకులు, అంటే అగ్రస్థాయి అంటే నియోజకవర్గాల్లో అగ్రస్థాయి నాయకుల్ని సమాచారం నిమిత్తం సమీకరించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ లెక్కలు, అంటే చాలా సున్నితంగానే ఆమె ప్రపోజల్ని, పార్టీ పెడదాము, మీరు రండి, మనం అంతా కలిసి నడుద్దాం, భవిష్యత్ మనదే అన్నప్పుడు కవిత పట్ల కొంత వైముఖ్యాన్ని సున్నితంగానే వ్యక్తం చేశారనేది. దీనికి కూడా ప్రధానమైనటువంటి కారణం, బీఆర్ఎస్లో ఉంటే కనుక భవిష్యత్తులో అధికారంలోకి వస్తాము, భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా మారుతాము, లేదంటే భవిష్యత్ అధికారంలో భాగస్వాములు అవుతాం అనేది బీఆర్ఎస్లో ఉండేటటువంటి నియోజకవర్గాలు, జిల్లా స్థాయి నాయకులు అంచనా. అదే ఒకవేళ రాజకీయ లబ్ధే ప్రధానం అనుకుంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో చేరితే మరో 3 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించవచ్చు, పనులు పైరువీలు అన్నీ చేసుకోవచ్చు. ఏదీ కాకుండా ఎటు వెళుతుందో తెలియదు భవిష్యత్ అనేటటువంటి దాని మీద నిరాశామయంగా కనిపిస్తున్నటువంటి కవిత వెంట నడవడం వల్ల తమ రాజకీయ జీవితం, అంటే కెరియరే, పొలిటికల్ కెరియర్ నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో నియోజకవర్గాల్లో కానీ, జిల్లాల్లో కానీ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కవిత రాజకీయ ప్రస్థానం వైపు ఆసక్తి చూపటం లేదు అనేది తెలంగాణ
భవన్కి అందినటువంటి సమాచారం ఇది. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి ఆనందం నింపేటటువంటి విషయమే. అయితే ఈమె కాంగ్రెస్లో చేరిపోతే కనుక రాజకీయంగా చాలా సింపుల్గానే విషయం సెటిల్ అయిపోయి ఉన్న, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీయే దీంట్లో అంటే కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కవితని ఒక అస్త్రంగా పావుగా వాడుకుంటుందనే రాజకీయంగా ఉపయోగపడేటటువంటి అంశం అయి ఉండును. కానీ కవిత అయితే మొదట తనను తాను నిరూపించుకుని నాయకురాలుగా అంటే ఒక పార్టీ పెట్టి దానిలో తనను తాను ఒక లీడర్గా ప్రజల నుంచి గుర్తింపు పొందిన తర్వాతే రాజకీయంగా పెద్ద డెసిషన్స్ అంటే ముఖ్యంగా ఏ పార్టీలో చేరాలి, ఎక్కడ అవకాశాలు ఉంటాయి, పదవులకు సంబంధించినటువంటి బేరసారాలు కానీ వీటన్నిటి విషయంలోని ముందుగా స్టెప్ తీసుకోకుండా ఆ పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం, అందుకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు, అంశాలను వారీగా ప్రాతిపదిక చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకోవడము. ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాలో చాలా పాపులర్గా ఏ రకంగా ప్రచారం చేయాలనేది తెలుసున్న వ్యక్తి కావడం వల్ల ఆ కోణం, ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది బీఆర్ఎస్, దానిని కౌంటర్ చేయడానికే ప్రశాంత్ కిషోర్ టీంని ఈమె ఎంగేజ్ చేస్తున్నారని, అంటే ముందుగా సోషల్ మీడియా వేదికగానే బీఆర్ఎస్కి కౌంటర్ అటాక్ మొదలెట్టడానికే కవిత ప్రయత్నించవచ్చు అనేది పార్టీ వర్గాల అంచనా, అంటే బీఆర్ఎస్ వర్గాల అంచనా. అందుకు గాను కవిత ప్రశాంత్ కిషోర్ను వాడుకోవాలనేది ఆమె యొక్క ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ ఒకవేళ రంగంలో దిగినా ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కానీ స్థానికంగా ఉండేటటువంటి చోటామోటా శ్రేణులు కానీ ఎంత మేరకు స్పందిస్తాయి అనేటటువంటిది ఖచ్చితంగా. అయితే కవిత బీఆర్ఎస్కి సంబంధించి పెద్దగా డ్యామేజ్ చేయకపోవచ్చు అనేది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఒక్కటి మాత్రం ఈమె ప్రధానంగా చేసేటటువంటి డిమాండ్ ఇంతవరకు కూడా ఒక పేటెంట్ రైట్, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ప్రయోజనాలు అంటే పేటెంట్ రైట్ అనేది బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. ఈ పేటెంట్ రైట్లో భాగస్వామ్యం కోసమే కవిత ప్రయత్నం చేయటం అనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. అందువల్ల ఈ పేటెంట్ రైట్కి అంటే తెలంగాణ అనేటటువంటి ముద్రకి, తెలంగాణ అనేటటువంటి భావనకి ఆమె ఎంత మేరకు వాటా పొందగలుగుతారు అనే దిశలో కూడా నియోజకవర్గాల వారి సమాచారాన్ని సేకరించడము, ఈమె లేవనెత్తేటటువంటి అంశాల ద్వారా తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకోగలుగుతారా లేదా, కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసమే ఆమె పునాదులు వేసుకోవడానికి బీఆర్ఎస్ని డ్యామేజ్ చేస్తారా, ఈ అంశాల మీద కూడా ఇప్పుడు సీరియస్గానే హైకమాండ్ అంటే కేసీఆర్ దృష్టి సారించారనేది తెలంగాణ భవన్ అందిస్తున్నటువంటి సమాచారం. అయితే పరిణామాలు ఎలా ఉంటాయి, ఆమె పార్టీ ఎంతవరకు ప్రజల్లో నిలదొక్కుకోగలుగుతుంది, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ వేచి చూడాల్సినటువంటి ఘట్టాలు. అయితే ఇంతవరకు మాత్రము బీఆర్ఎస్ కవిత భవిష్యత్తులో పొలిటికల్ సీన్ని మార్చేటటువంటి వాతావరణం అయితే ఖచ్చితంగా లేదు. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పార్టీ పెట్టుకోవడం అనేది మాత్రం కొంతమేరకు అంటే కాంగ్రెస్లో కలిసి ఉంటే కనుక పొలిటికల్గా తమకి ఒక మంచి బలమైన అస్త్రం దొరికి ఉండేది కాంగ్రెస్కు వ్యతిరేకంగా. కానీ సొంత పార్టీ పెట్టుకోవడం వల్ల మాత్రము కొంతమేరకు బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఆమె వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కానీ అగ్రనాయకులు కానీ ఇతరులు కానీ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా పెడుతున్నటువంటి కవిత వైపు తొంగు చూసేటటువంటి అవకాశాలు లేవనేది ఇంతవరకు బీఆర్ఎస్ తెలంగాణ భవన్ వేసుకుంటున్నటువంటి అంచనాగా కనిపిస్తోంది.